ఓటు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ర్యాలీ చూస్తేనే మీకు అర్థమవుతుంది యువతలో ఎంత బాధ ఉంది అనేది. ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వెంటనే నిరుద్యోగ భృతి నెలకు 3,000 చొప్పున ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చేసి పిల్లల్ని చదువుకునేలా చేయాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇచ్చిన మిగతా హామీలు కూడా ఫ్రీ బస్సు మహిళలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్రీ బస్ కోసం మహిళలకు అందరికీ నెలకు 1,500 చొప్పున ఉచిత బస్సును కూడా కల్పించాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అది చాలా దారుణం అండి. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ ప్రజల్లో మంచి పరిపాలన చేద్దామన్న ఉద్దేశమే లేదు. ప్రతిదానికి ఏదో కేసు పెట్టి వాళ్ళని గొంతులు నొక్కేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అయితే వాళ్ళు చేయట్లేదు. ఏమంటే అది అసలు పట్టించుకోదలుచుకోవాల్సిన విషయం కాదు. ఒకటే చెబుతున్నా, ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు ఎక్కారంటే అది ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు మీరు సీఎం అవడానికి ఈ జనమే కారణం. ఈ జనం తలుసుకుంటే మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు. ఇదే ఒకటే చెబుతున్నాం. కాబట్టి మీరు అనుకున్న హామీలన్నీ నెరవేర్చాలని, లేదంటే దాని పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.